ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నవరాత్రుల విశిష్టత గురించి తెలుసుకుందాం. నవరాత్రులు అంటే 9 రాత్రులు. మనం స్త్రీ పురుష దేవతల్ని వేరువేరుగా పూజిస్తాం, కానీ ఆ ఇద్దరు ఒకటే. అందుకే కాళిదాస్ మహాకవి వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటూ శిరస్సు వంచాడు. సంఖ్యలన్నిటిలోనికి 9వ సంఖ్య దైవ సంఖ్యగాను బ్రహ్మ సంఖ్యగాను చెప్తారు. ఆశ్వయుజంలో దేవీ నవరాత్రులు, చైతన్య మాసంలో వసంత నవరాత్రులు, భాద్రమత మాసంలో గణపతి నవరాత్రులు అన్నీ కూడా 9 రాత్రులు జరిపే దైవోత్సవాలు. తిరుమలలో వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు కూడా 9 రోజులే జరుపుతూ ఉంటారు. మహర్షులు, తపస్సులు, యతులు, వాస్తు నిపుణులు, ఖగోళ శాస్త్రజ్ఞులు, ఆగమశాస్త్ర పండితులు, వైదికాచార్యులు అందరూ 9ని దైవశక్తి సంఖ్యగానే భావించి గౌరవిస్తూ ఉంటారు. భాద్రపద ఆశ్వయుజ మాసాలలో ఆచరించే నవరాత్రులు ఎంతో ఉన్నతమైనవి. ఎందుకంటే కొత్త నీటితో నదీ నదాలు ఎంతో కొంత కల్మషపూరితంగా ఉంటాయి. అనారోగ్యాన్ని, ఉదర సమస్యలను కలిగిస్తూ ఉంటాయి. ఈ మాసాల్లో దేహశ్రమ తక్కువగాను, ఆకలి ఎక్కువగాను కూడా ఉంటుంది. ఈ సస్య శాకాహారాల్లో క్రిములు కనబడకుండా ఉండి ఆహారం ద్వారా మన కడుపులోకి ప్రవేశించి అనారోగ్య కారకాలు అవుతూ ఉంటాయి. కాబట్టి గణపతి నవరాత్రుల్ని, దేవీ నవరాత్రులను ఈ మాసాల్లో పూజోపాసన కార్యక్రమాలకు తప్పనిసరిగా ఉపవాసం ఉండి మనం పూజలు చేస్తూ ఉంటాం. రాత్రి సమయాలు భోజనం నిషిద్ధం. ఈ ఉపవాస క్రియ వలన శరీరం శక్తిని పుంజుకుంటుంది. దేహదండన వల్ల తమోశక్తి హరించి దివ్య తేజస్సు నరనరాలకి పాకుతుంది. ఆయుష్ శక్తి వృద్ధి పొందుతుంది. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో ఎక్కువగా మనం వ్రతాలు, పూజలు, ఉపవాసాలు, పుణ్యస్నానాలు చేస్తూ ఉంటాం. అవి ఏర్పరచడానికి మూల ఉద్దేశం ఇదే అన్నమాట. మార్గశిర మాసానికి మనిషి బలంగా స్థిరంగా ఉంటాడు కాబట్టి మార్గశిర మాసాన్ని విష్ణు మాసంగా చెప్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే మాసానాం మార్గశీర్షోహం అన్నాడు. 12 మాసాల్లో మార్గశిర మాసం విష్ణు ప్రియమైనది. అమ్మవారిని దేవీ నవరాత్రుల కాలంలో దుర్గాదేవిని 9 రోజులు 9 రూపాలతో అలంకరించి అర్చిస్తూ ఉంటాం. అప్పుడు ఒక్కొక్క పేరుతో ఆవిడ ఒక్కొక్క అలంకారంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు. మొదటిది శైలపుత్రి. ఈమె వృషభ వాహనం అధిష్ఠించి ఉంటుంది. ఈమెకి 2 చేతులు ఉంటాయి. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ధరించి ఉంటుంది. అర్ధచంద్రాభరణం శిరస్సు మీద ఉంచుతుంది. రెండో బ్రహ్మచారిణి. ఈమె జ్యోతిస్వరూపిణి. కుడి చేత జపమాలుండి ఎడమ చేత కమండలం ధరించి ఉంటుంది. చంద్రఘంట. ఈమెకి 10 చేతులు, పలు అస్త్రాలు ధరించి స్వర్ణకాంతితో భాసిస్తూ ఉంటుంది. ఈమె వాహనం పులి అన్నమాట. కూష్మాండ. ఈమె అష్టభుజాలతో కమండలం, ధనస్సు, బాణం, కమలం, అమృత కలశం, చక్రం, గద, జపమాల వీటిని పట్టుకుని ఉంటుంది. వాహనం పులి. తర్వాత 5వది స్కందమాత. ఈమెకి చతుర్భుజాలు, అభయముద్ర, 2 చేతుల్లో కమలాలు కలిగి ఉంటాయి. శ్వేతవర్ణం కలిగి ఉంటుంది. ఈవిడ వాహనం సింహం. కాత్యాయని. ఈమెకి 4 భుజాలు, అభయముద్ర, వరముద్ర, ఖడ్గం, పద్మం ధరించి దివ్య తేజస్సుతోటి భాసిస్తూ సింహాన్ని అధిష్ఠిస్తుంది. కాళరాత్రి. ఈమె శరీరం కాంతి నలుపు ఉంటుంది. నేత్రాలు భీకరంగా ఉంటాయి. 4 భుజాలతో అభయవర ముద్రలు, ఖడ్గం ధరించి గాడిద వాహనాన్ని కలిగి ఉంటుంది. మహాగౌరి. 4 భుజాలు కలిగి అభయవర ముద్రలు, త్రిశూలం, డమరకం చేతిలో ఉంటాయి. వాహనం వృషభం. సిద్ధిధాత్రి. 4 చేతుల్లో
శంఖచక్ర గదా కమలాలు ధరించి విద్యుత్తు లాగా విరాజమానురాలై ఉంటుంది. సిద్ధులు, గంధర్వులు, యక్షులు మున్నవారు ఈమెను సేవిస్తూ ఉంటారు. ఈమె కమలాసనంపై ఉంటుంది. ఈ పైన చెప్పిన రూపాలే కాకుండా బాలా, త్రిపుర సుందరి, లలిత, అన్నపూర్ణ, మహాలక్ష్మి, గాయత్రి, సరస్వతి, మహిషాసురమర్దని, దుర్గా, రాజేశ్వరి అనే 9 రూపాలతో 9 రోజులు దేవిని అర్చించే సాంప్రదాయం కూడా ఉంది. ఎప్పుడు విజయం, సంపద కలగాలంటే శ్రవణ నక్షత్రం రోజున తెలుపు, పసుపు, నీలవర్ణం గల పుష్పాలతో వైకుంఠవాసుని అమ్మని పూజిస్తే విజయం, సంపద తప్పకుండా కలుగుతాయి. అమ్మని ఇలా 9 రోజులు కూడా పూజించి మహానైవేద్యాలు ఇచ్చి అమ్మకి నీరాజనం పలకాలి. మా వరాల తల్లి రాజేశ్వరి, మా కల్పవల్లి కరుణించమ్మా, మా వరాల తల్లి రాజేశ్వరి. కత్తిడాలు, త్రిశూలాలు నీ ఆయుధాలు, దుష్ట శక్తి భీతిల్లును నిన్ను చూస్తే చాలు. కత్తిడాలు, త్రిశూలాలు నీ ఆయుధాలు, దుష్ట శక్తి భీతిల్లును నిన్ను చూస్తే చాలు. నాగేంద్రుడు నక్షత్రమాల నీ అలంకారం, నీ కీర్తిని చాటును బంగారు కిరీటం. మా వరాల తల్లి రాజేశ్వరి, మా కల్పవల్లి కరుణించమ్మా, మా వరాల తల్లి రాజేశ్వరి. ఎన్నెన్నో రూపాలతో కనిపిస్తావు, నీ లీలలు పాటలుగా పాడిస్తావు. ఎన్నెన్నో రూపాలతో కనిపిస్తావు, నీ లీలలు పాటలుగా పాడిస్తావు. నీ పూజలు వేడుకగా చేస్తామమ్మా, నీ పూజలు వేడుకగా చేస్తామమ్మా. కంటి రెప్పగా మమ్ము కాపాడమ్మా, నీ పూజలు వేడుకగా చేస్తామమ్మా. కంటి రెప్పగా మమ్ము కాపాడమ్మా. మా వరాల తల్లి రాజేశ్వరి, మా కల్పవల్లి కరుణించమ్మా, మా వరాల తల్లి రాజేశ్వరి. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి మదిని దోచే